ఎకరాలకు అతీతంగా ఎంత ల్యాండ్ ఉంది ఏంటి అని పక్కన పెడితే కేవలం రైతు అయితే సరిపోతుంది. ఒక కుటుంబంలో ఒక రైతు కనుక ఉంటే ఏడాదికి సుమారుగా 6,000 రూపాయల చొప్పున 3 విడతల వారీగా 2,000 చొప్పున 3 విడతలుగా ఇస్తారు. అయితే ఈ మొత్తాన్ని కూడా 10,000 రూపాయలకి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ రోజు నుంచే ఈ పథకం అమలు కాబోతుందంటే వచ్చేటువంటి ఈసారి మీ ఖాతాలోకి పీఎం కిసాన్ నిధి ద్వారా సుమారుగా 10,000 రూపాయలు ఏడాదికి రాబోతున్నాయి. అంటే ఎన్ని విడతల వారీగా ఇస్తారు, ఎలా ఉంటుంది, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. ఎస్ గోపి, సో ఏంటి గతంలో 6,000 రూపాయలని 3 విడతలుగా విడతకి 2,000 రూపాయలు చొప్పున ఇచ్చేవారు. అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఎకరాలు ఉన్నదని పక్కన పెట్టి వాళ్ళు రైతు అయితే సరిపోతుంది. ప్రతి కుటుంబంలో ఒక రైతు ఉంటే కనుక ఆ కుటుంబం మొత్తానికి కూడా 6,000 రూపాయల ఆర్థిక సాయం అందింది. కానీ ఈసారి ఈ 10,000 రూపాయలని ఎలా ఇవ్వబోతున్నారు, అంటే ఎన్ని విడతలుగా రాబోతుంది, ఎవరెవరికి అర్హత ఉండబోతోంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మనోజ్, 10:30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది, ఇంకా కొనసాగుతుంది సమావేశం. అనేక కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు. మధ్యాహ్నం 2:30 నేషనల్ మీడియా సెంటర్ లో. అయితే ఇప్పటికే ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. దాదాపు ఇప్పటి వరకు 6,000 రూపాయలు ఇస్తున్న కేంద్రం 10,000 రూపాయలకు పీఎం కిసాన్ ని పెంచుతూ కొత్త సంవత్సర కానుకనైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు చెప్పడం జరిగింది. అయితే గతంలో విధి విధానాలు 2 విడతలుగా ఇస్తూ ఉండేవాళ్ళు. అయితే ప్రస్తుతం దీనిపైన విధి విధానాలకు సంబంధించి కూడా మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం కూడా మీడియాతో వెల్లడించనున్నారు. లిమిటేషన్ పెట్టే అవకాశం ఉందా? అంటే గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తున్నారు, 4,000 రూపాయలు అదనంగా ఇస్తున్నారు కాబట్టి లిమిటేషన్ లాంటిది కానీ కొన్ని షరతులు విధించే అవకాశం ఉందా? అంటే ఉన్నవాళ్ళు ఎవరైనా కోల్పోయే అవకాశం ఉందా ఈ అర్హతని? మనోజ్, ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం అయితే లేదు. కానీ రైతులందరికీ కూడా ఇస్తారు. గతంలో 6,000 ఇస్తున్న వ్యక్తులు ఎవరైతే కిసాన్ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాన్ని లబ్ధి పొందారో వాళ్ళందరికీ కూడా 10,000 వస్తాయనేది మాత్రం అనధికారికంగా కొంత సమాచారం అయితే అందుతుంది. కోతలు కానీ దీనికి లిమిటేషన్ కానీ ఇప్పటి వరకు అయితే పెట్టే యోచనలో అయితే కేంద్ర ప్రభుత్వం లేదు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఎవరికైతే ఏదైతే అకౌంట్స్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు లబ్ధి పొందారో వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలను పెంచుతూ ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా మరి కాసేపట్లో విడుదల చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండ్లకు సంబంధించిన అంశానికి కూడా ఈరోజు ఒక ప్రకటన కూడా వచ్చేది. గతంలో ఏదైతే 3 కోట్ల ఇండ్ల నిర్మాణం చేపడతామంటూ కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా ఈ కేబినెట్ లో కొంత నిర్ణయం తీసుకుని కొత్త సంవత్సరంలో దేశ ప్రజలందరికీ శుభవార్త చెప్పాలన్న దిశగా ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగానే రైతులకు 6,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ని మరి కాసేపట్లో వెల్లడించనున్నారు. అయితే ఎవరికి కూడా కోతలు గోపి, ఇక్కడ గతంలో 6,000 రూపాయల ఆ మొత్తాన్ని కూడా 3 విడతల వారీగా 2,000 రూపాయల చొప్పున ఇచ్చేవారు. ఇప్పుడు ఈ 10,000 రూపాయలు ఎలా ఇవ్వబోతున్నారు? విడతల వారీగా ఉంటుందా, లేదంటే 5 సార్లు ఇస్తారు 2,000 రూపాయలని, ఎట్లా ఉండబోతోంది? గైడ్ లైన్స్ లకు సంబంధించి ఇంకా గతంలో ఉన్న గైడ్ లైన్స్ నే ఈసారి కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయనేది మాత్రమే చెప్తున్నారు. సేమ్ గతంలో 6,000 రూపాయలు 3 విడతలుగా 2 విడతలుగా ఏ విధంగా అయితే ఇచ్చారో అదే విధానాన్ని కూడా ప్రస్తుతం అవలంబిస్తారు. దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు అనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే 6,000 స్థానంలో 10,000 ఇవ్వాలనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఉంది. దానికి సంబంధించి బడ్జెట్ కు సంబంధించిన అంశం పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరుగుతుంది. ఎంత ప్రభుత్వం పైన ఎంత భారం పడుతుంది, ఆల్టర్నేట్ గా ఎక్కడి నుంచి బడ్జెట్ ను సమకూర్చుకోవాలన్న దానిపైన కూడా ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకునే పరిస్థితి కనపడుతుంది. కొత్త సంవత్సరం రోజు రైతులకు శుభవార్త చెప్పాలన్న ఆలోచనతో ప్రస్తుతం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి చూడాలి దీంట్లో ఎటువంటి గైడ్ లైన్స్ రూపొందిస్తారు. గతంలో విధానాలకు 6,000 రూపాయలను 2 విడతలుగా ఇచ్చారు. మరి ఈసారి 10,000 రూపాయలు పెంచుతున్న సందర్భంగా మరి 4 విడతలుగా 2,500 ఇస్తారా, లేదంటే గతంలో ఇచ్చినట్టుగానే 5,000 2 సార్లు వేస్తారా అనేది కూడా మరి కాసేపట్లో ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ మీటింగ్ అనంతరం దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. మనోజ్, గోపి, అంటే దీనికి సంబంధించి అర్హతలు ఏంటి ఒకసారి మరోసారి మనం గుర్తు చేసే ప్రయత్నం, ఎటువంటి అర్హతలు ఉండబోతున్నాయి? కుటుంబంలో కనుక 2 రైతులు ఉంటే 2కి వచ్చే అవకాశం ఉందా? కుటుంబంలో ఒక్కరికి మాత్రమే, గతంలో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారంగానే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే అందించనున్నారు. 2 రైతులున్నా 3 రైతులున్నా పాస్బుక్ కు సంబంధం లేకుండా కుటుంబానికి మాత్రం కుటుంబానికి ఒక్కరికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే వర్తింపజేసే విధంగా అయితే గతంలో గైడ్ లైన్స్ ఉన్నాయి. అదే గైడ్ లైన్స్ ని కొనసాగించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. 10,000 రూపాయల భారానికి సంబంధించి కూడా కేంద్రం కొంత గత కొద్ది రోజులుగా అయితే
దీనిపైన కసరత్తు చేసింది. దాంట్లో కౌలు రైతులకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలన్నిటికీ కూడా ప్రాతిపదికన తీసుకున్నప్పటికీ కూడా కేవలం గతంలో రూపొందించిన విధానాలనే ప్రస్తుతం కూడా అమలు చేస్తూ వాళ్ళకు మొత్తాన్ని పెంచాలన్నదే ప్రథమంగా ఆలోచన అయితే తీసుకోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ పట్ల కేంద్ర కేబినెట్ ముగిసిన అనంతరం దీనిపైన ఒక నిర్ణయం అయితే వెలువడింది. మనోజ్ రైట్ గోపి, సో మొత్తం మీద న్యూ ఇయర్ కానుకగా రైతులకి మోదీ ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఇన్ని రోజుల పాటు ఉన్నటువంటి ఆ 6,000 రూపాయల పీఎం సమ్మాన్ నిధి మొత్తాన్ని కూడా 10,000 రూపాయలకు పెంచేశారు. సో గతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈసారి 4,000 రూపాయలు అదనంగా రాబోతోంది. గతంలో 3 విడతలుగా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఎన్ని విడతలుగా ఇస్తారు ఏంటి అనేది ప్రస్తుతం ఇంకా కేంద్ర కేబినెట్ మీటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో మరికొన్ని సేపట్లోనే దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అధికారిక ప్రకటన వెలువడబోతోంది. సో ఏం జరుగుతోంది, మీరు ఈ న్యూ ఇయర్ కానుకని ఎలా చూస్తారు, మోదీ ఇచ్చేటువంటి